హలో వ్యూవర్స్, ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువ కన్ఫ్యూజన్ మనము అంటే ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా రాసే వాళ్ళకి జనరల్గా కన్ఫ్యూజన్ వచ్చేటువంటి టాపిక్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అనేవి మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, బట్ స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ప్రిపోజిషన్ అనే వర్డ్ ఎలా పనిచేస్తుంది అంటే రెండు వర్డ్స్కి మధ్యలో నౌన్, ప్రొనౌన్ లేదా నౌన్ వాటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనకి తెలియజేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్రిడ్జ్ అనమాట. రెండిటికి మధ్య వంతెనలాగా మనకి పనిచేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్ అన్నాం అనుకోండి, ఆర్ ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అన్నాం. ఒకవేళ రాసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ నేను ఒకవేళ అండర్ అనేటువంటి వర్డ్ని తీసేసాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు చదవండి, ద క్యాట్ ఈజ్ ద టేబుల్. అంటే ఇది ఒకటే సెంటెన్స్ అయినప్పటికీ కూడా మనము ఇక్కడ క్యాట్ ఇంకా టేబుల్కి రిలేషన్ని చూపించలేకపోతున్నాం కదా. సో ఇక్కడ మనం ఒకవేళ అండర్ ఆర్ ఆన్ ఆ వర్డ్ని పెట్టడం వల్ల ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటే ఇట్ హ్యాస్ బికమ్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయింది. సో ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ అనమాట. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడు ఏ వర్డ్ని యూజ్ చేయాలనేటువంటి చిన్న క్లారిఫికేషన్ మనకు ఉండాలి. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ప్రిపోజిషన్స్ అనేటువంటివి బేసికల్లీ అంటే వాడే విధానాన్ని బట్టి లేదా ఆ సందర్భాన్ని బట్టి మనకి కొన్ని క్లాసిఫై అయ్యి ఉన్నాయి. అందులో కొన్ని ఏంటి అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, టైం, డైరెక్షన్, ఏజెంట్, ఇన్స్ట్రుమెంట్ అండ్ ఫ్రేజెస్. సో ఇలా మనకి ప్రిపోజిషన్స్ని క్లాసిఫై చేశారు. ఇందులో మనము ఒక్కొక్క టాపిక్ అంటే ఇంపార్టెంట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఏ వర్డ్స్ ఉంటాయి, సో ఏ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలనేటువంటిది మనము డిస్కస్ చేద్దాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనేటువంటిది మనం చూసినట్లయితే బేసికల్లీ ఇవి అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో మనం యూజ్ చేసేటువంటి కొన్ని వర్డ్స్ అనమాట. లైక్ ఆఫ్టర్, బిఫోర్, బై, డ్యూరింగ్, ఫర్, ఫ్రమ్, సిన్స్, త్రూ, త్రూ అవుట్, టిల్, అంటిల్, విత్, తర్వాత విత్ ఇన్, ఆన్, ఎట్. ఓకే, సో ఇవి బేసికలీ కొన్ని వర్డ్స్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో యూజ్ చేసేవి. అయితే నేను ఇందులో ఇంపార్టెంట్ అయినటువంటి వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో బేసికలీ ఫస్ట్ మీకు నేను అంటే చాలా ఆఫెన్ కన్ఫ్యూజింగ్గా ఉండేటువంటి వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో అందులో ముఖ్యమైనటువంటి వచ్చేసి, సో ఈ మూడు వర్డ్స్ని మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఎలా యూజ్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి మనము ఇవాళ డిస్కస్ చేద్దాము. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, తర్వాత ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలి, దీనికి కొన్ని అంటే సింపుల్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఏంటి అనేటువంటివి మనం తెలుసుకుందాం ఇవాళ. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనేటువంటిది మనము మాట్లాడుకుంటున్నాం కదా. అందులో ఫస్ట్ మనము మాట్లాడుకునే వర్డ్ వచ్చేసి ఇన్, ఎట్, ఆన్. ఈ మూడు వర్డ్స్ యూసేజ్ మనం చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనమాట. సో ఇందులో ఇన్ అనేటువంటిది మనం చూసినప్పుడు బేసికలీ ఇన్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్ టెల్స్ అబౌట్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ అనే వర్డ్ పీరియడ్ ఆఫ్ టైంని డినోట్ చేస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు మనకి అంటే ఎలాంటి సందర్భాలు అనేటువంటివి మనం ఒకవేళ మాట్లాడుకున్నట్లయితే ఇట్ టెల్స్ అబౌట్ అ మంత్, ఇయర్, వీక్ గురించి, అంటే నెల గురించి, సంవత్సరం. సో అప్పుడు జరిగినటువంటి పని, లేదా పర్టికులర్ టైమ్ ఆఫ్ అ డే ఆర్ వీక్, అంటే ఒక డేలో పర్టికులర్ టైంలో జరిగినప్పుడు. ఇది మనం ఒకవేళ మంత్, ఇయర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మంత్ కోసం ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, ఇన్ ఏప్రిల్ ఐ విజిటెడ్ మై పేరెంట్స్ లాస్ట్ ఇయర్ ఇన్ సమ్మర్. ఓకే, సో సారీ ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి. సో అలా చెప్పుకోవచ్చు మంత్స్ గురించి. నెక్స్ట్ ఇయర్, I came Hyderabad in the year of I came Hyderabad in 1982 or 1987. సో అలా మనము ఇయర్ని చెప్పేటప్పుడు ఇన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయవచ్చు. తర్వాత వీక్, ఐఎమ్ కమింగ్ ఇన్ దిస్ వీక్ ఆర్ ఐఎమ్ కమింగ్ ఇన్ నెక్స్ట్ వీక్. సో లైక్ దట్. నెక్స్ట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ అ డే, అంటే ఒక రోజులో పర్టికులర్ టైం చెప్పేటప్పుడు అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ది ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇలా అనమాట డే గురించి. తర్వాత మంత్ గురించి కూడా అంతే. సో పర్టికులర్ మంత్ అంటే ఆ మంత్లో ఈ టైంలో వస్తాను. ఓకే, సో అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంచరీ గురించి, ఇన్ 21st century, ఇన్ 20th century,
ఇన్ 18th century. సో సెంచరీస్కి కూడా మనం అలా ఇన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో బేసికలీ ఏంటి అంటే అది ఒక పీరియడ్ ఆఫ్ టైంని మనకి డినోట్ చేస్తుంది అనమాట. ఇది ఇన్ యొక్క యూసేజ్ ఇన్ అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో. సో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి ఎట్ యూసేజ్ అనేటువంటిది చూద్దాం ఇందులో. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఇంపార్టెంట్ వర్డ్ ఎట్ అని చెప్పాం కదా. సో ఎట్ అనేటువంటిది ఇదేం చెప్తుందంటే దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ అ పాయింట్ ఆఫ్ టైం, అంటే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం ఎట్ అనేటువంటిది యూజ్ చేస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైం అంటే టైంని మనం చెప్పాలి అనుకోండి. పర్టికులర్గా నేను 1 o'clock వస్తాను అంటే పర్టికులర్ టైం చెప్తున్నాను, ఐఎమ్ పర్టికులర్లీ టెలింగ్ ఎ టైం, అలాంటప్పుడు అట్ని యూజ్ చేస్తాము. తర్వాత కొన్ని షార్ట్ టైమ్స్ ఉంటాయి, అంటే చాలా కొంచెం సేపు ఉండేటువంటి వెరీ ప్రిసైజ్ టైమ్స్ ఉంటాయి కదా, లైక్ నూన్ టైం, ఈవినింగ్ అంటే సన్సెట్ టైమ్, సన్ రైజ్, ఇలాంటివి చెప్పడానికి కూడా మనము అట్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది బేసికలీ ఏంటి, పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది, తర్వాత పర్టికులర్ టైంని చెప్పడానికి యూజ్ చేస్తాము, తర్వాత అంటే తక్కువ సేపు ఉండేటువంటి వెరీ షార్ట్ టైం ఉండేటువంటి వాటి గురించి డినోట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అట్ సన్సెట్, తర్వాత అట్ నూన్, విల్ మీట్ ఎట్ నూన్ అన్నాం అనుకోండి, అంటే నూన్ టైం అనేటువంటిది ఇట్స్ లైక్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ సన్ రైజ్, ఎట్ సన్ రైజ్, అట్ లంచ్ టైం. సో ఇలా అనమాట అట్ యొక్క యూసేజ్ అనేటువంటిది ఇది. నెక్స్ట్ ఉన్నటువంటి మనకి వర్డ్ వచ్చేసి ఆన్. ఆన్ అనేటువంటిది మనము ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామనేది చూద్దాము. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి వర్డ్ వచ్చేసి ఆన్. ఆన్ అనేటువంటిది ఏంటి అంటే పర్టికులర్గా మనకి ఒక పర్టికులర్ డే, ఆ డే గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము, తర్వాత పర్టికులర్ డేట్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ డే గురించి, అంటే ఇప్పుడు సండే, మండే అలా ఉంటాయి కదా, వాటి గురించి చెప్పడానికి. ఇక్కడ పర్టికులర్ డేస్ అంటే అకేషనల్గా మనకి డేస్ వస్తుంటాయి కదా, లైక్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇలాంటి వాటికి కూడా మనము ఆన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూడండి, ఆన్ మండే, ఆన్ సండే, ఆన్ వెనస్డే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే ఇలా ఆన్ అనేటువంటిది ఆ డే చెప్పడానికి మనము యూజ్ చేయొచ్చు. తర్వాత డేట్, ఆన్ 1st March. సో ఇలా డేట్ చెప్పడానికి మనము వాడుకోవచ్చు. తర్వాత పర్టికులర్ డేస్ అని చెప్పాం కదా, ఇట్ కెన్ బి ఆన్. సో ఇలా స్పెసిఫిక్గా ఒక డేని చెప్పడానికి కూడా మనము యూజ్ చేయొచ్చు. అంటే చాలా సింపుల్ రూల్సే, బట్ ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇది బేసికలీ మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఆన్ యొక్క యూసేజ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎక్సర్సైజ్ చేద్దాము. ఇప్పటిదాకా మనము ఇన్, ఎట్, ఆన్ డిస్కస్ చేసుకున్నాం కదా సింపుల్ రూల్స్ తోటి. చాలా అంటే కొంచెం డీటెయిల్సే నేర్చుకుంటే, అంటే కన్ఫ్యూజన్ అనేటువంటిది ఎక్కువ లేకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, ఒక 10 sentences. దాన్ని బట్టి మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని అంటే ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ నేను రాశాను. సో మీ అండర్స్టాండింగ్ ఏంటి అనేది ఒకసారి ఈ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సెంటెన్సెస్ చదివి. సరే, ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, షీ వాజ్ born -1980. సో పర్టికులర్ ఇయర్కి మనం ఒక వర్డ్ చెప్పుకున్నాం కదా, సో ఇట్ విల్ బి ఇన్. షీ వాజ్ born in 1980. నెక్స్ట్ ఇది కూడా అలాంటిది, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2006. నెక్స్ట్, షీ వాజ్ వెరీ హ్యాపీ ఫస్ట్ డే ఆఫ్ హర్ జాబ్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఒక పర్టికులర్ డే, అకేషనల్లీ డే గురించి చెప్పుకుంటున్నాం కదా, సో ఇట్ ఈస్ ఆన్. షీ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ హర్ జాబ్. ఓకే, నెక్స్ట్, ద మ్యారేజ్ ఈజ్ -11:30 AM. ఇక్కడ వీఆర్ పాయింటింగ్ అ టైమ్, ఒక పర్టికులర్ ఎగ్జాక్ట్ క్లాక్ టైం చెప్తున్నాం కదా. క్లాక్ టైం చెప్పినప్పుడు ఒక వర్డ్ ఉంది, అది దానికి హింట్ అనమాట. సో వాట్ ఈస్ దట్? అట్. ద మ్యారేజ్ ఈజ్ అట్ 11:30 AM. సో వీ వెంట్ టు షిమ్లా -summer. అగైన్ ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఇయర్, ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్తుంది కదా.
సో పీరియడ్ ఆఫ్ టైంకి మనం ఏం వర్డ్ యూజ్ చేస్తాము? ఇన్ యూజ్ చేస్తాం. ఓకే, సో షీ వాజ్ బార్న్ ఇన్ 1980, got married in 2006. She was very happy on first day of her job. The marriage is at 11:30 a.m. We went to Shimla in summer. Okay, నెక్స్ట్ సెంటెన్సెస్ కూడా మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము ఒకసారి. ఈ సెంటెన్సెస్ ఒకసారి మీరు చూసి ఆన్సర్స్ గెస్ చేయండి. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, గీతా విల్ కమ్ డాష్ మండే. సో మనం ఇక్కడ మండే అనేది ఒక పర్టికులర్ డే గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆన్ అనేటువంటిది వస్తుంది. గీతా విల్ కమ్ ఆన్ మండే. ఐ డూ యోగా డాష్ ద మార్నింగ్. నేను ఇక్కడ మళ్ళీ పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఐ డూ యోగా ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్, వి వెంట్ టు పరేడ్ గ్రౌండ్స్ డాష్ రిపబ్లిక్ డే. ఇక్కడ నేను మళ్ళీ ఒక పర్టికులర్ రిపబ్లిక్ డే అనే ఒక పర్టికులర్ డే సెలబ్రేషన్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో ఆబ్వియస్లీ వి వెంట్ టు పరేడ్ గ్రౌండ్స్ ఆన్ రిపబ్లిక్ డే. He will come dash 25th of April. So he will come on 25th of April. Next, I take a nap dash noon. Noon is a very short period of time. చెప్పుకున్నాం కదా మనము, సన్సెట్, సన్ రైజ్, నూన్, లంచ్ టైం ఇలా. సో అది గుర్తుపెట్టుకుంటే చాలు మనం. సో అగైన్ ఇట్స్ లైక్ ఐ టేక్ అ నాప్ అట్ నూన్. ఇక్కడ మనకు వచ్చే వర్డ్ అట్. నెక్స్ట్, వీ కెన్ మీట్ అట్ లంచ్ టైం. నెక్స్ట్, ఐఎమ్ బిజీ ఎట్ ద మూమెంట్. మూమెంట్ అగైన్ ఇట్స్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కదా. ఐఎమ్ బిజీ ఎట్ ది మూమెంట్. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సో ఇవి బేసికల్లీ మనకు ఉన్నటువంటి చిన్న చిన్న హింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు, అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది కాకుండా చిన్న హింట్స్ గుర్తుపెట్టుకొని ఆ వర్డ్ యూసేజ్ అనేటువంటిది ఈజీ చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.